వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ కావ్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసిన వీడియో వైరల్ సీసీ ఫుటేజీలో కనిపిస్తున్న ఇంట్లోని సీసీ కెమెరాలు కంప్యూటర్లు సామాగ్రి ధ్వంసం దృశ్యాలు తమిళనాడు రాష్ట్రంలోని తెన్కాశీలో కొన్ని రోజులుగా వానలు ఉప్పొంగిన పశ్చిమ కనుమలోని కుట్రాలంలో జలపాతం 17 ఏళ్ల బాలుడు గల్లంతు ఏపీలో హింసాకాండకు వైసీపీ పూర్తి వ్యతిరేకమన్న మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరికలు తాడిపత్రిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది 15వ తేదీ తెల్లవారుజాము 3 గంటలకు డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేశారు ఇంట్లోని సీసీ కెమెరాలు కంప్యూటర్లు సామాగ్రి ధ్వంసం చేశారు ఇంట్లో నిద్రిస్తున్న కార్యకర్తలను బయటకు లాగి కుట్టారు తాజాగా సీసీ ఫుటేజీ బయటపడటం సంచలనంగా మారింది మరోవైపు తాడిపత్రి అర్లలకు సంబంధించిన ఘటనలో మొత్తం 91 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరిని ఉదయం తాడిపత్రి నుండి ప్రత్యేక వాహనాల్లో భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఉరవకొండ కోర్టుకు తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను కోర్టులో ప్రవేశపెడుతున్న సమయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించి అనంతపురం రెడ్డిపల్లి జైలుకు తరలించారు తాడిపత్రిలో జరిగిన వైసీపీ టీడీపీ ఘర్షణలకు సంబంధించిన ఇరు పార్టీలకు చెందిన 90 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని అధికారులు తెలియజేశారు అరెస్ట్ భయంతో ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పరారులో ఉన్నారని పోలీసులు తెలియజేశారు తాడిపత్రిలో ఘర్షణల సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అన్ని తీసుకోండి పైకి ఎక్కండి
తమిళనాడు రాష్ట్రంలోని తెన్కాశిలో కొన్ని రోజులుగా వానలు పడుతున్నాయి. అక్కడ పశ్చిమ కనుమలోని కుట్రాలంలో జలపాతం సందర్శకులకు ఆకర్షణీయ ప్రదేశం. అయితే నేడు ఉన్నట్టుండి కొన్ని సెకండ్లలోనే జలపాతం దూసుకొచ్చింది. చాలా మంది భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. కానీ ఈ జలపాతం తాకిడికి 17 ఏళ్ల అశ్విన్ అనే బాలుడు గల్లంతయ్యాడు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. தம்பி வாங்க விடு வா தகுடு ஏமா இங்கிட்டு வாங்க அப்படி ஹலோ ஏமா ஏமா அப்படி வாங்கம்மா அப்படி வாங்க ஹலோ ஏய் நான் பின்னாடி போறேன் கொண்டாந்து அங்கிட்டு கூப்பிட்றா ஏய் கொண்டாந்து அப்படி கூப்பிட்றா அப்படி போடா அண்ணன் அண்ணன் அந்த லேடிஸ் மாமா அந்த லேடிஸை மட்டும் கூப்பிட்டாங்க அந்த ஒரு பொம்பளை ஏமா அப்படி வாங்க அது கீழே விழுந்துச்சு அந்த அம்மா அங்கே அப்படி வாங்க அப்படி வாங்க. విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రికిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆసుపత్రి వద్దకు పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. మారిపోయిన డాక్టర్లు మారిపోయిన డాక్టర్లు మారిపోయిన డాక్టర్లు పనికిరాని హాస్పిటల్ పనికిరాని హాస్పిటల్ పనికిరాని హాస్పిటల్ మారిపోయిన డాక్టర్లు పనికిరాని హాస్పిటల్ మారిపోయిన డాక్టర్లు పనికిరాని హాస్పిటల్ డాక్టర్ గారు ఆపరేషన్ ఎందుకు చేస్తారు? మారిపోయిన డాక్టర్లు ఆపరేషన్ ఎందుకు చేస్తారు మీరు? ఏ విషయాన్ని తెలియలేదు పరిగెత్తండి ఏంటప్పుడు అడిగితే నిమ్మించారు వాటర్ తీసుకోవాలి పట్టించుకోని వ్యవస్థ చిన్నపిల్ల ప్రాణాలు తీసిన హాస్పిటల్ 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 డాక్టర్ గారు ఆపరేషన్ ఎందుకు చేస్తారు? మారిపోయిన డాక్టర్లు ఆపరేషన్ ఎందుకు చేస్తారు మీరు? ఏ విషయాన్ని తెలియలేదు పరిగెత్తండి ఏంటప్పుడు అడిగితే నిమ్మించారు వాటర్ తీసుకోవాలి హాస్పిటల్
విశాఖలోని కంచరపాలెం పరిధిలోని మహిళలపై జరిగిన దాడి వ్యక్తిగత గొడవలే తప్ప రాజకీయ ప్రమేయం లేదని డీసీపీ మేక సత్యబాబు వివరణ ఇచ్చారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దాడి కేసును ఓట్ల కోసం జరిగిన దాడి కాదన్నారు. 2 కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నాయన్నారు. దాడికి పాల్పడిన లోకేష్ మరో 4గురిని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. కంచరపాలెం బర్మా క్యాంప్లో ఉంటున్నటువంటి నౌకరత్నం శంకర నౌకరత్నం అలియాస్ నిరీషా ఎంఐ కేజీహెచ్లో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది 307, 354, 324, 323 రెడ్ విత్ 34 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీని ప్రకారం అక్కడే 2 ఇల్లుల అవతల నౌకరత్నం వాళ్ళకి 2 హౌసెస్ అవతల ఉంటున్నటువంటి ఆశ ఈ కనకరత్నం వాళ్ళ ఫ్యామిలీకి ఇంతకుముందు కూడా గ్రడ్జెస్ ఉన్నాయి. ఒకళ్ళు తిట్టుకుంటూ అట్లా ఉంటారు. నిన్న కూడా ఈ ఆశకి కనకరత్నం వాళ్ళకి అదేవిధంగా ఈ నౌకరత్నం వీళ్ళకి గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు వీళ్ళు ఇతను కజిన్ అయినటువంటి లోకేష్ అన్న అతన్ని కాల్ చేస్తే అతను ఇంకొక 300-400 మీటర్స్లో అక్కడే ఉంటాడు బర్మా క్యాంపులో. అతను వచ్చి వీళ్ళని గట్టిగా కొట్టడం జరిగింది. ఒక కర్రతోటి గట్టిగా కొట్టడం జరిగింది. హెడ్ ఇంజరీస్ అయింది. దీని మీద అటెంప్ట్ టు మర్డర్ 307, ఉమెన్తో ఇండీసెంట్గా అవుట్రేజింగ్ ఇది మోడెస్టీ ఉన్నాయి కాబట్టి 354. అదేవిధంగా యాసాన్ అమ్మాయి రాడ్తో కూడా కొట్టడం జరిగింది. దానివల్ల 324, 323 మొత్తం మీద 5 మంది మీద ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముద్దాయిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇది 100% ఎటువంటి రాజకీయ విద్వేషాలతో జరిగినటువంటి సంఘటన కాదు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కూడా రాలేదు వాళ్ళు డైరెక్ట్గా కేజీహెచ్కి వెళ్ళారు. దెబ్బలు తగిలిన వెంటనే కేజీహెచ్ అవుట్ పోస్ట్లో వాళ్ళు అక్కడ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మీదే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ రైవలరీ. ఇట్ వాజ్ హ్యాపెండ్ ప్యూర్లీ ఆన్ పర్సనల్ క్వారెల్స్, పర్సనల్ గ్రేడ్జెస్. ముగ్గురు జరిగింది. ఈ నౌకరత్నం alias నిరీషా, నెక్స్ట్ ధనలక్ష్మి, వాళ్ళ మదర్ ధనలక్ష్మి, సన్ మణికంఠ. ఇంకెవ్వరు పరారీలో లేరు. దీంట్లో 5 ముద్దాయిలు ఉన్నారు. దాంట్లో లోకేష్ అన్న అతను ప్రధానమైనటువంటి A1 ముద్దాయి. అతని మీద 307 వస్తుంది కాబట్టి అతని రిమాండ్కి పంపించడం జరిగింది. మిగతా వాళ్ళ మీద 324, 323 ఈ సెక్షన్స్ వర్తిస్తాయి కాబట్టి వాళ్ళు Part 1 CRPC నోటీస్ ఇవ్వడం. వైసీపీ నేతలకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా, ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసును పక్కదన్న పట్టిస్తున్నారని, వైసీపీ నేతలు పోలీసు వ్యవస్థ సపోర్ట్ చేస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనతో పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలో సిపి మీద తప్ప వేరే ఎవరి మీద తమకు నమ్మకం లేదని, సిపి అపాయింట్మెంట్ కోరామని అన్నారు. ఆయన అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత బాధితులతో కలిసి వెళ్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ దాడి ఘటనలో 10 మంది ప్రమేయం ఉందని, అందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా వైసీపీ దాడిని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. అంటే పాడు చేసేయడానికి లోపలికి వచ్చారు, చెయ్యి పట్టుకున్నాడంటే అది పాడు చేయడానికే. ఇది నేను మాత్రం ఒప్పుకోను సార్. నా పిల్లల్ని చేయడానికి వచ్చారు. ఏదో ఆ పిల్లకి 24 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 23 సంవత్సరాలు. అంటే అమ్మాయిలు ఆడపిల్లలు ఉన్నాను బతకనబోదు. ఒక ఫెన్సింగ్ వైర్ ర్యాప్ చేసిన కర్రతోటి అత్యంత దారుణంగా బాధి, అట్లాగే మానవత్వం కూడా లేదు. ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసినప్పటికీ కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేసి 307 అటెంప్ట్ టు మర్డర్
కేసు వేయవలసిన నెసెసిటీ ఉంది అని చెప్పి ఫస్ట్ ఇప్పటివరకు పోలీసు వాళ్ళ ఇల్లు కూడా చూడలేదు. ఇంటిలో కూడా రక్తపు మడుగుల్లో ఉంది ఇల్లు. అసలు ముందు వాళ్ళకి ప్రాణ రక్షణ కల్పించాలి. ఎవడైతే 10 మంది ఉన్నారో 10 మందిని ముందు అరెస్ట్ చేసి లోపల వేయాలి. అప్పుడు కానీ వీళ్ళకి ప్రాణరక్షణ లేదు. సో కాబట్టి ముందు సిపి గారికి చెప్పి తర్వాత ఎలక్షన్ కమిషన్ ది టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు డెఫినెట్గా చెప్తాం, కలెక్టర్ గారికి చెప్తాము. ఇప్పుడు ఇది అయిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి సిపి గారిని కలిసాక. అందరికీ నమస్కారం. ఎలక్షన్స్ హడావుడి అయిపోయింది 13వ తారీఖు. జనరల్గా ఎలక్షన్స్ ముందు గొడవలు జరుగుతాయి, కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా గొడవలు జరగటం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక మంచి సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నది ఈ వైఎస్ఆర్ సిపి అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మన జిల్లాలోనే కాకుండా పల్నాడులో జరుగుతున్న గొడవలన్నింటినీ మనం చూస్తున్నాము. అట్లాగే తాడిపత్రిలో కూడా చూస్తున్నాము. అట్లాగే విశాఖపట్నంలో కూడా జరగటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము. అట్లాగే దీనికి కారణమంతా వైఎస్ఆర్ సిపి నేతల ప్రమేయం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైతే బర్మా క్యాంపులో ఎవరైతే మహిళ సుంకర ధనలక్ష్మి అనే ఆవిడ పాపం 20 సంవత్సరాల నుంచి ఒక పాన్ షాప్ పెట్టుకుని పాన్ షాప్ నడుపుకుంటూ ఉంటున్నప్పుడు 13వ తారీఖు ఓట్ల ఎలక్షన్కి వాళ్ళు కుమారుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి అట్లాగే వాళ్ళ కూతురు కూడా అందరూ కూడా ఫ్యామిలీతోటి వచ్చి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టుగా పైకి చెప్పటం వలన జరిగిన సంఘటనలు మనమందరం అర్థం చేసుకోవాలి. సంఘటన ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు పొరపాటున సీక్రసీ మెయింటైన్ చేయకుండా ఓట్ల ఎలక్షన్ అయిపోయింది కదా అని చెప్పి మాకు అభిమానంతో విష్ణుకుమార్ రాజుకి ఓటేసాము, అట్లాగే సైకిల్ గుర్తుకి భరత్ గారికి ఓటేసామని చెప్పి వాళ్ళు చెప్పిన పిదప అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి హెరాస్మెంట్. అంటే ఆ బర్మా కాలనీలో బర్మా క్యాంప్లో ఎవరైతే రౌడీజం చేస్తూ ఏపీలో హింసాకాండకు వైసీపీ పూర్తి వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని, ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికారులను బదిలీ స్థానంలో వచ్చిన అధికారులకు అవగాహన లేకపోవడం వల్ల వారు భద్రత చర్యలు తీసుకోలేకపోయారని అన్నారు. అధికారుల మార్పిడి జరిగిన ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలపై వైసీపీని నిందించడం సరికాదని తెలిపారు. ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరి బాధ్యత వారు వారి వారి పరిధుల్లో ఏదైతే మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. అయిన తర్వాత 1-2 చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నాను. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాను. నిష్పక్షపాతంగా ఏ సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తప్పును తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా అనవసరంగా ఆరోపణలు చేసుకొని నిందారోపణలు చేయడం అనేది తగదు. ఇటువంటిని హింసని ప్రోత్సహించొద్దు. మా వరకు
వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం. ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం. నిన్న ఎక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది. దాన్ని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదనలపై సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను. పూర్వపరాలు తెలుసుకుని చేయాలని, అలాగే సైమిల్టేనియస్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్షపూరితమైన చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసిన వీడియో వైరల్. సీసీ ఫుటేజీలో కనిపిస్తున్న ఇంట్లోని సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, సామాగ్రి ధ్వంసం దృశ్యాలు. తమిళనాడు రాష్ట్రంలోని తెన్కాశీలో కొన్ని రోజులుగా వానలు. ఉప్పొంగిన పశ్చిమ కనుమలోని కుట్రాలంలో జలపాతం. 17 ఏళ్ల బాలుడు గల్లంతు. ఏపీలో హింసాకాండకు వైసీపీ పూర్తి వ్యతిరేకమన్న మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరికలు. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.